వచ్చేయండి మెన్స్ సెక్షన్కి. సో ఇదేంటి మెన్స్ సెక్షన్ నుంచి సీఎం అండి. మా అక్కలు ఎక్కడ ఉందంటే ఇక్కడ మెన్స్ సెక్షన్కి వచ్చాము. ఇవన్నీ జీన్స్ అండి. ఇక్కడ మెన్స్కి ఇక్కడ అయ్యిందండి ప్యాంట్స్ సెట్స్. ఉమెన్స్ సెక్షన్కి మేము వచ్చేసాం. ఇవ్వండి ఉమెన్స్ సెక్షన్ ఇదంతా. ఇవన్నీ ఉమెన్స్ సెక్షన్. షాపింగ్ చేసిన దానికి గిఫ్ట్ ఇచ్చారండి. సో అక్కలు ఏంటి ఇది గిఫ్టా? గిఫ్ట్ ఇచ్చారు. ఓకే. సో ఇప్పుడైతే అక్షయకి వచ్చామండి. అక్షయ షోరూమ్కి వెళ్తున్నాము. అండి ఇక్కడ జెంట్స్ అన్నమాట. ఇక్కడ తమ్ముళ్ళకి సెట్ అది తీసుకున్నాం. లేడీస్ సెక్షన్ అండి ఇది. వాళ్ళు చూస్తుంది ఇదంతా లేడీస్ సెక్షన్ ఇదంతా. హలో ప్లేట్లు పెట్టిన ఎందుకంటే వాటర్ వేసేటప్పుడు వాటర్ అందులో ప్లేట్లో పట్టి మనం స్పాంజ్ పెట్టి తుడిచి. సో అక్కడికి వెళ్ళారు. ఇవ్వండి ఇది
ఇక్కడ నుంచి ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఇవన్నీ కిచెన్ వేర్ అండి. ఇక్కడ ఇవ్వండి చూసారా, కుండీకి ప్లేట్లు తీసుకుంటుంది. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి, చాలా బాగుంటాయండి. మంచిగా కాస్ట్లీ బాగుంటాయి, తక్కువ ఎక్కువ అన్నీ ఉన్నాయి. సో ఎప్పుడైనా కిచెన్ వేర్కి కావాల్సినవి ఏమైనా ఉంటే ఇక్కడికే వస్తూ ఉంటాం. ప్లాస్టిక్ బౌల్స్ అన్న గోళాలు కూడా ఇక్కడే ఉంటాయండి. కుండీస్ అవి బాగా దొరుకుతాయి. అయిపోయింది. ఇప్పటి నుంచి బ్యాంగిల్ షాప్కి వచ్చారండి. చిన్నక్క బ్యాంగిల్స్ తీసుకున్నారనమాట తన శారీకి మ్యాచింగ్. సరే ఇగోండి కటింగ్స్ అన్నీ ఇగో ఇలాగా పెట్టేసి పేపర్స్ అన్నీ పెడుతున్నాం మా అక్కగా ఇలాగా. సో ఇలాగా ఇగోండి ఈ మోడల్లో తయారు చేసాము. పేపర్ కటింగ్ చేసి ఇగోండి రెడ్ కలర్ ఈ ఫ్లవర్స్. సో ఇగోండి ఇలా పేపర్లు ఇలా కట్ చేసి దాన్ని ఇలాగ ఫ్లవర్ లాగా పెడుతున్నాం. ఇప్పుడు నేను నుంచి ఇగోండి ఈ షేప్ కట్ చేస్తాను. ఇప్పుడు దీని నుంచి ఇలా సన్నంగా లేయర్ కట్ చేయాలి ఈ టైప్లోని. ఏంది ఇది? రెడ్ ఒకటే ఉంది. ఫ్లవర్స్ అనుకుంటాం కానీ చూస్తే చాలా బాగుంది, ఈజీగా ఉంది. కానీ రెడీ చేసేటప్పుడు ఆ కటింగ్స్ అవి ఉంటాయి చూసారా బాబీ, చాలా కరెక్ట్గా కట్ చేయనుకోండి ఫ్లవర్స్ అని మొత్తం పాడైపోద్ది. సో ఈ ఫ్లవర్స్ మా అక్క ఐడియా అండి, రాణి అక్క. పెయింటింగ్స్ వేసేటప్పుడే కటింగ్ చేసి పెట్టద్దు అనుకున్నామండి. ఆ పెయింటింగ్ తర్వాత వర్క్లో బిజీ అయిపోయాం. సో మాకు దొరకలేదు. ఈరోజు కొంచెం ఖాళీగా ఉంది కూర్చొని, అందుకే ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు, పేపర్ కటింగ్ మొదలు పెట్టద్దు అని చెప్పేసి ఇప్పుడు ఇగో ఇలా కూర్చొని కట్ చేస్తున్నాం. మా అక్క ఇలాగన్నీ కట్ చేసి ఇచ్చారు, పెద్ద సైజు చిన్న సైజు. ఆ ఫ్లవర్ రెడీ చేసి ఇగో ఇలా కట్ చేయాలన్నారు. ఆవిడ డైరెక్షన్ అనమాట, ఆవిడ ప్రొడ్యూసర్ డైరెక్షన్ మొత్తం అన్నీ ఆవిడ. మేము యాక్టింగ్స్ అనమాట, ఇలా యాక్టింగ్ చేయడమే మా పని. ఎవరైనా చూస్తే అబ్బాయి ఎంత కష్టపడుతుందో తెలుసు అనుకుంటారు. నాకేం లేదండి, ఇలా కట్ చేసి ఇచ్చేది మొత్తం అంతా పాపం ఆవిడ అక్కే అన్నీ ఇచ్చేసి అంటించడం. సో ఇవన్నీ ఇలా తయారు చేశారు. ఫస్ట్ అక్క ఐడియా తెచ్చుకుని ఇలా రెడీ చేశారు. ఇలా చేద్దామని చెప్పేసి బాగుందన్నా సరే అని ఇప్పుడు ఆ పేపర్స్ అన్నీ రెడీ చేస్తున్నారు. ఇప్పుడైతే ఆ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసాం కదండి, అవన్నీ డెకరేషన్ చేసాం. అవి అలా పెట్టాం అనమాట. సో ఇప్పుడే ఇవన్నీ ఇలా సర్ది అలసిపోయాం, కూర్చుండిపోయాం కాసేపు. చూసారు ఈ సామాన్లన్నీ ఇక్కడ పెట్టాం, అవి సోఫా మీద అక్కడ. సో అవన్నీ అంటించి పట్టుసరికి అలసిపోయి ఇక ఇలా కూర్చున్నాం. కాసేపు ఒక 5 minutes 10 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసి బయటని పెట్టాలన్నమాట, ఇక్కడ అక్కడ పెట్టాలి. సో అక్క కూడా అలసిపోయింది, తానే ఆ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసి అంటించి ఒక అలా పెట్టారనమాట అక్కడ. ఇవన్నీ తను చేశాను, నేను అందిస్తుంటే అక్క పెట్టిస్తారు. సో ఇంకా బయటని పెట్టాలి, కొంచెం ఒక 5 minutes కూర్చొని చేద్దాం దీది అని అంటే సరే అని కూర్చున్నారు. అవి చూపిస్తాను చూడండి. ఈ విధంగా కట్ చేసి ఇదిగోండి ఇలాగ అంటించాను నేను, చూసారా. సో ఇది ఇప్పుడు నుంచి బెల్స్ అన్నీ ఇవ్వండి ఇలాంటివన్నీ పెడుతున్నాం అన్నమాట.
డెకరేషన్ స్టార్ట్ రెడీ అయిపోయిందండి. ఇవన్నీ చూడండి, ఇలాగా ఫ్లవర్స్ అన్నీ సర్దాం. సో లైటింగ్ వల్ల క్లారిటీ రావట్లేదు చూడండి. ఇలాగా పెట్టి లైటింగ్స్ అన్నీ కూడా సెట్ చేస్తాం. ఇలా బల్బ్ అది ఆ రూమ్కి సో కర్టన్స్ అన్నీ ఇవ్వండి. ఇలాగా కొత్తవి న్యూ సోఫా కొత్తది తీసుకున్నామండి. సో పాతది ఓల్డ్ అయిపోయింది కదండి, ఇవ్వండి ఇక్కడ పెట్టాం అది. సో అది ఉంచేసి కొత్త సోఫా తీసుకున్నాం. రాణీస్ బ్యూటీ పార్లర్ కదండి, అందుకే రాణి కలర్లో సోఫా అక్క అనుకునేది పింక్ కలర్లో తీసుకోవాలని. సో ఇవ్వండి పింక్ సోఫా న్యూ. మా సింధీ ఎలా చూస్తుందో చూడండి. సింధీ ఇదిగోండి. సో క్రిస్మస్ డెకరేషన్ రెడీ అయిపోయిందండి.